హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజైతే మేము మలేషియన్స్తో కొంత టైం అయితే స్పెండ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి రెస్టారెంట్, నాన్ కార్నర్ రెస్టారెంట్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్లో నేను పోస్ట్ చేశాను. సో ఈరోజు మమ్మల్ని అక్కడికి ఫుడ్కి అయితే ఇన్వైట్ చేశారు, లైక్ డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు అపాంగ్. ప్రెజెంట్ ఇప్పుడు మలేషియాలో ఓపెన్ హౌస్ అనే ఫెస్టివల్ అయితే రన్ అవుతుంది. సో దీని గురించి చెప్పాలి అంటే ఇక్కడ ఇస్లామిక్ కంట్రీ కదా, సో 1 month అంతా కూడా వీళ్ళు ఫాస్టింగ్ అదంతా ఉండి రంజాన్ సీజన్ అయిపోయిన తర్వాత అగైన్ 1 month వీళ్ళు ఓపెన్ హౌస్ అనే ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ ఓపెన్ హౌస్ ఫెస్టివల్ గురించి చెప్పాలి అంటే లైక్ మన ఇండియాలో మనం ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు మనకి సంబంధించి అందరినీ ఇన్వైట్ చేసి భోజనం ఎట్లా పెడతామో, సో ఇక్కడ వీళ్ళకి రిలేటెడ్ అందరినీ ఇన్వైట్ చేసి డిన్నర్ మీట్ అనేది ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఈ బాబుని నేను ఎత్తుకున్నాను కదా, సో ఈ బాబు వాళ్ళ మదర్ అనమాట ఆవిడ. సో మలేషియన్ కిడ్ వాడు. సో ఈ 1 month కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్స్ కూడా చాలా నిండుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకు అంటే అందరూ అక్కడ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్లీ చెప్పాలి అంటే లైక్ మలేషియా నెవర్ స్లీప్స్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న మలేషియన్స్ అందరూ కూడా ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేయడానికి అయితే ఇష్టపడరు, లైక్ రెస్టారెంట్స్కి వచ్చే వాళ్ళు ఫుడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మలేషియా 24 hours ఓపెన్లోనే ఉంటుంది, లైక్ కొన్ని రెస్టారెంట్స్కి అయితే 24 hours పర్మిషన్ అయితే ఉంటుంది. లైక్ మనకి ఏ టైంలో అయినా సరే ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. సో కొన్ని మార్కెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ 24 hours అయితే బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్లీ మలేషియన్స్ అయితే ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. లైక్ డే కన్సిడర్ చేస్తే వాళ్ళు ప్రతి 2-3 hours ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తింటూనే ఉంటారు. సో మన ఇండియన్స్ అయితే మనం ఎలా డైట్ తీసుకుంటాం, లైక్ డే కన్సిడర్ చేస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ ఐటమ్, సో ఇలా తీసుకుంటాం కదా. సో వీళ్ళైతే అలా కాదు. సో ప్రతి 2-3 hours ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తింటూనే ఉంటారు. సో చాలా ఇష్టపడతారు తినడానికి అయితే మలేషియన్స్ ఇక్కడ. Khusus tahe, sabar kan kan? Penuhin pokoknya kotak. సో వీళ్ళు ఇక్కడ ఫుడ్ తినేటప్పుడు ఇలా లైవ్ బ్యాండ్ సాంగ్స్ పాడుతూ ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళు ఫెస్టివల్ సీజన్లో చిన్నపిల్లలకి మనీ గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫెస్టివల్ సీజన్ అనే కాదు, లైక్ కొన్ని టైమ్స్లో కూడా ఇలా చిన్నపిల్లలకి వీళ్ళు మనీ గిఫ్ట్ ప్యాక్ అయితే ఇస్తూ ఉంటారు. Much more than this. I did.
Next minute when she coming to the office, layan je lah. Wait. Come, we're going to Giant. The Giant is the most popular supermarket in Malaysia. Makan. సో అక్కడ ఫుడ్ తిన్న తర్వాత అయితే లైక్ ఆ పక్కనే ఉన్నటువంటి జైంట్ మాల్కి అయితే వెళ్ళాము మలేషియన్ ఫ్రెండ్స్తో కలిసి. సో లైక్ మెయిన్లీ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ ఇక్కడ మనకి ఇండియాకి మలేషియాకి ప్రైస్ కంపేర్ చేయొచ్చు, లైక్ అట్లా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళాను. సో ఇది వచ్చేసరికి జైంట్ మాల్, మన ఇండియాలో డిమార్ట్ వెళ్ళాను. సో ఇది కూడా నాకు సేమ్ అలానే అనిపించింది. సో ప్రైజెస్ చూడండి 23.9 రింగేట్. సో ఇలా ఉంది, అంటే ఐటెం బట్టి ఇక్కడ ప్రైస్ అయితే ఉంది. సో కొన్ని ఐటమ్స్ అయితే నాకు బాగానే అనిపించింది, వర్త్ఫుల్ అనిపించింది, బట్ కొన్ని అయితే ప్రైస్ ఎక్కువగానే ఉంది. సో చూడండి 17.90, అంటే ఇక్కడ 1 రింగేట్ మన ఇండియాలో 18 రూపీస్ అనమాట. సో అలా కంపేర్ చేసుకుంటే క్లియర్గా ప్రైస్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ జైంట్ మాల్లో కొన్ని క్లాత్ వేస్ అయితే 10 రింగేట్స్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉంది. లైక్ 10 రింగేట్స్ అంటే 180 రూపీస్ పడుతుంది మనకి అక్కడ ఇండియా కరెన్సీ అయితే. సో ఇక్కడ ఈ జైంట్ మాల్లో మనం ఇండియాలో యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ మలేషియా వచ్చిన తర్వాత లైక్ ఈ సోప్స్, పేస్ట్ గురించి చాలా మాల్స్ అయితే తిరిగాము, బట్ ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ జైంట్ మాల్లో అయితే ఉన్నాయి మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ అయితే.